హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. ఒక కమర్షియల్ మూవీకి ఎంత క్రేజ్ ఉంటుందో లాంగ్వేజ్తో కూడా సంబంధం లేకుండా అని ప్రూవ్ చేసింది పుష్ప టు ద రూల్. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని తన ఖాతాలో వేసుకుంది, ఒక్కటి తప్ప. అదే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ 2024 కోట్లు. ఇంకా దంగల్ పేరు మీదే ఉంది, దాని మీద కూడా కన్నేసి అడుగులు ముందుకు వేస్తుంది. ప్రస్తుతానికి అరౌండ్ 1900 క్రోస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇంకా 130 to 150 క్రోస్ కలెక్ట్ చేస్తే దంగల్ రికార్డును కూడా బద్దలు కొట్టి అన్ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తన ఖాతాలో ఉండేలాగా చూసుకోబోతుంది అని క్లియర్గా కనబడుతుంది. దానికి తగ్గట్టు అడుగులు ముందుకు వేస్తుంది. దానిలోనే భాగం పుష్ప టు ద రీలోడ్. 20 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి 17వ తారీఖు అంటే ఈ రోజు థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ఆఫర్స్తో. సింగిల్ స్క్రీన్ 112 రూపీస్. అండ్ తెలంగాణలోను, నార్త్లోను, ఆంధ్రాలో ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఇది కూడా ఒక పెద్ద ప్లాన్ అనమాట. ఇంకొకటి, సంక్రాంతి అయిపోయింది కాబట్టి పుష్పకి ఇంకా కొత్త స్క్రీన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి ఇంకా డబ్బులు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దంగల్ రికార్డుని దాటే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కువ స్క్రీన్స్, తక్కువ డబ్బులు, జనాలు కూడా మనీ తక్కువ ఉంది, తక్కువ కాస్ట్ కాబట్టి ఆ 20 నిమిషాలు ఏం యాడ్ చేశారో చూద్దామని వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఒక పెద్ద ప్లాన్తో సుకుమార్ అండ్ మైత్రి ప్రొడక్షన్స్ మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంత కారణమో సుకుమార్ డైరెక్షన్ కూడా అంతే. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అండ్ ప్రమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండడం వల్ల ఈ సినిమాకి ఈ లెవెల్ ఆఫ్ రికార్డ్స్ కానీ, ఈ లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ కానీ వచ్చింది. సో చూద్దాము పుష్ప టు రీలోడ్ ఎంతమంది ఆదరణ పొందుతుంది, ఇంకా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడానికి దారి చూపిస్తుందో చూద్దాము. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయింది, దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనకు రాలేదు. ఎందుకంటే థియేటర్లో ఇంకా టికెట్స్ ఓపెనింగ్ అయితే మనకు చూపించడం లేదు చూడడానికి. కానీ మనకు తెలిసింది ఏంటంటే పుష్ప 3లో ఏముండబోతుంది, హింట్స్ ఇవ్వబోతున్నాడు. కొన్ని మిడిల్లో కట్ చేసిన కొన్ని పవర్ఫుల్ సీన్స్ని యాడ్ చేయబోతున్నాడు అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కానీ పుష్ప టు రీలోడ్ అనేది ఒక యాడ్ ఆన్ అండ్ దంగల్ రికార్డు మీద కన్నేసి దంగల్ రికార్డ్ బద్దలు కొట్టడానికే ఈ అడుగులు అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే ఇలాంటి అవకాశం పద్దపద్దాక రాదు, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. సో దగ్గరగా వచ్చాము దంగల్ రికార్డుకి. సో దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలి. సో దానివల్ల ఏమవుతుంది, అన్ని రికార్డ్స్, ఏ సినిమాకి ఇలా జరగలేదండి. అన్ని రికార్డ్స్, మొత్తం అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఒక సినిమా మీద ఉండడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. సో ఈ దెబ్బతో అది కూడా పుష్ప 2 వల్ల మనం చూడగలుగుతున్నాము అని కనిపిస్తుంది క్లియర్గా. సో చూద్దాము. అండ్ అల్లు అర్జున్ మీద ఉన్న నెగిటివిటీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు జరిగాయి అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్. సో అది ఇక్కడ ఎఫెక్ట్ అవ్వదు. పుష్ప టు రీలోడ్ జనాల ఆదరణ పొందుతుంది. ఎందుకంటే మన ఇండియన్ మూవీని మనం సపోర్ట్ చేసుకోవాలి అండ్ ఇలాంటి అవకాశాలు పదపదాక రావు కాబట్టి మళ్ళీ ఇంత పెద్ద మూవీ తీయడం, ఇంత క్రేజ్ రావడము చాలా అరుదు అనమాట. సో వచ్చిన అవకాశం వాళ్ళు వినియోగించుకోవాలి, వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్లో జనాల ఆదరణ పొంది ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. సో మళ్ళీ అల్లు అర్జున్ రపరపలాడడానికి మన ముందుకు వచ్చాడు, రపరపలాడడానికి మన ముందుకు వచ్చాడు. సో చూద్దాం ఎలా ఉండబోతుందో 20 మినిట్స్ యాడ్ ఆన్ రీలోడెడ్ మూవీ. సో నేను కూడా అవకాశం ఉంటే బుక్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నాను ఫీడ్బ్యాక్ కోసము. ఇంకెందుకంటే ఇంకా థియేటర్ బుకింగ్ ఓపెన్ అవ్వలేదు, జస్ట్ అనౌన్స్ చేశారు, ట్రైలర్ ఓపెన్ అయింది తప్ప బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. బట్ పుష్ప టు ద నెక్స్ట్ లెవెల్ రివార్డ్స్ అండి, చూద్దాం ఏం జరగబోతుందో. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.